మంగ్లీ ఇష్యూ నడుస్తుంది మేడం, మీకు తెలిసిందే. తన మీద 150 కోట్ల వరకు స్కామ్ చేసింది తను. మా దగ్గర డబ్బులు గుంజుతుంది, చాలా మాస్ కమ్యూనిటీలోనే చాలా వరకు డబ్బులు తీసుకొని ఒక సంస్థలో పెట్టించింది, మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు ఒక లాయర్ కూడా మిమ్మల్ని చంపేస్తానని బెదిరించింది ఫోన్లో. ఇలా వాళ్ళ తమ్ముడు కూడా డబ్బులు లెక్క పెడుతున్నాడు కానీ ఇవన్నీ చెప్పింది. అండ్ మంగ్లీ కూడా ప్రెస్ మీట్లో వచ్చేసి మేము అలా చేయలేదు, నేను ఎందుకు చేస్తాను, నేను ఒక సింగర్ని, నాకు పని ఉంది, నేను చేసుకుంటూ ఉన్నాను, ఇలా ఎందుకు చేస్తాను నేను. వాళ్ళు ఫేమ్ అవ్వాలని, వాళ్లకు ఫేమస్ అవ్వాలని, తనకి శ్రీముఖి అంటే క్రష్, ఇలా రకరకాలుగా తన వివరణ ఇచ్చింది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకటండి, 6 నెలల క్రితం ఇది కేసు అయ్యింది. సరే, కేసు అవ్వకముందు నీకు తెలియలేదు అనుకుందాం, మనం కూడా మంగ్లీ వైపే మాట్లాడదాం. కానీ నీ పేరు బయటకు వచ్చి కేసు అయింది. అప్పుడైనా సరే దయచేసి ఎవ్వరు నా పేరు చెప్పినంత మాత్రాన డబ్బులు ఇవ్వకండి, అసలు నాకు దీనికి సంబంధం లేదు అని మీరు ఎందుకు వివరణ ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. మరి అప్పుడెందుకు కూరుకున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అసలు మీరు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుని ఆ లాయర్కి ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఎవరిని కాపాడాలనుకుని వేణు ఉడుగులాకి ఫోన్ చేశారు? ఫోన్ చేసి కొంచెం సుబ్బుతో మాట్లాడు, లాయర్ నీకు కూడా తెలుసు కదా, నేను సరిగా మాట్లాడలేదు అతనితోటి, అతను చాలా కోపంగా ఉన్నాడు నేనంటే, ఈ విషయం ఎట్లాగొట్లా కొంచెం సామరస్యంగా చేయమని చెప్పి అతనికి ఎందుకు ఫోన్ చేశారు? మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసుకున్నారు? మీ లాయర్ సమక్షంలో మీ లాయర్ ఆఫీస్లో కూర్చున్న దాన్ని ఈరోజు నన్ను బెదిరించడానికి వాడారు అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు మీరు? ఎందుకు ఇంత మెస్ చేసుకుంటున్నారు ఇష్యూస్ని? నిజమే, మీకు సంబంధం లేదు, మీరు దానిలో మేనేజింగ్ డైరెక్టర్ కాదు, మీరు ఇంకొకటి కాదు, మీకు సంబంధం లేదు, ఓకే నిజమే, ఎక్కడా మీ పేరు లేదు. కానీ వీళ్ళు వసూలు చేసేటప్పుడు నేను మంగ్లీ సిస్టర్ని, నేను మంగ్లీ బ్రదర్ని అని చెప్పి వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీ తాలూకు మనుషులు చెప్పకపోతే నీ పేరు ఎలా తెలిసింది? ఇప్పుడు మీ పేరు నా పేరు చెప్పకుండా ఆమె పేరు ఎందుకు చెప్పారు? మరి ఇలా జరుగుతుంది అనేది నీకు తెలియకుండా జరిగిందా? నువ్వు ఎందుకు అరికట్టలేకపోయావు? ఏదైతే అయింది, పేదవాళ్ళు వాళ్ళ డబ్బులు వస్తాయి, మా వాళ్ళు సెటిల్ అయిపోతారు, ఏముంది నా పేరే కదా వాడుకున్నారు, నన్ను ఏమన్నా కంపెనీలో డైరెక్టర్నా, నా మీదకి రావటానికి అనుకుంది. కానీ అటుపోయి ఇటుపోయి ఆమె మెడక చుట్టుకునేసరికి ఇప్పుడు బాధపడిపోతుంది. ఏ బాధ లేకపోతే అసలు పూజారి నాగేశ్వర గారి ఆఫీసులో కూర్చొని వేణు ఉడుగులతోటి మధ్యవర్తం చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు మొత్తం విన్న తర్వాత, లేదు నేను అతన్నైతే ఈ కేసు వాదించొద్దు అని చెప్పి నేనైతే సుబ్బుకి చెప్పలేను, నువ్వు చేయగలిగింది ఏంటి అంటే, మీ వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఎవరు మధు పేరు చెప్తున్నారు ముఖ్యంగా, ఆ మధు నీకు కూడా తెలుసు కాబట్టి ఆ డబ్బు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చెయ్యి, అప్పుడు నువ్వు బయటపడతావు అని చెప్పాడు. ఎందుకు చేయలేదు? చేస్తానని కానీ చెయ్యనని కానీ ఏమీ చెప్పలేదని వేణు ఉడుగులో చెప్తున్నారు. ఇప్పుడు అడుదిరిగి ఆయన పేరు కూడా వచ్చేసరికి అయ్యో నేను ఎక్కడ అబాస్ ఫాలో అవుతున్నాను అని ఆయన హుటాహుటిని ఢిల్లీ నుంచి పరిగెట్టుకుని వచ్చి ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆయన ఇంత అర్జెంటుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు నీ దృష్టికి వచ్చిన రోజు నువ్వెందుకు రిలీజ్ చేయలేదు? ఇక్కడ నీకేమీ సంబంధం లేకపోతే పోనీ సంబంధం లేదని అనుకుందాం, వాళ్ళు నీ వాళ్ళు అవునా కాదా? అవును. ఇప్పుడు ఒక మంత్రి గారి పేరు చెప్పి మంత్రి గారి అనుచరుడు ఏదన్నా చేస్తే మంత్రి గారికి అపరదృష్టి వస్తుందా రావట్లేదా? మరి అలాంటప్పుడు ఇప్పుడైనా అంతే కదా. పేదవాళ్ళు చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుకున్నారు, మీరు ఏమో అరచేతిలో వైకుంఠం చూపించారు, ఆ ప్రాజెక్ట్ అన్నారు, ఈ ప్రాజెక్ట్ అన్నారు, ఇది పెడుతున్నాం అన్నారు, అది పెడుతున్నాం అన్నారు. వాళ్ళు ఏదో పిల్లి పేరాసికి పోయారు కాదని నేను అన్నట్లు. అచ్చంగా ఇప్పుడు వాళ్ళది కూడా తప్పే. ఇవాళ పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎల్ఐసి ఉంది, ఇట్లాంటి వాటిలో దేంట్లో పెట్టుకోక తక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ వస్తుంది ఆశపడ్డారు. పోనీ వీళ్ళ తప్పు అనుకుంటే కూడా
మనం ఎప్పుడు మూలాల్లోకే వెళ్ళాలండి. No. మూలంలోకి వెళ్తే తేలేదేంటి, వీళ్ళు వాళ్ళని మభ్య పెట్టారా లేదా జనాల్ని? నిజంగా ఇవ్వదలుచుకున్నారా మీరు? ఇవ్వదలుచుకుని మీకు ఏమైనా అభ్యంతరాలు ఇబ్బందులు వస్తే మీరేం చేయాలి? 10 లక్షలు ఇచ్చారు ఒకళ్ళు, ఓ 8 లక్షలన్నా తిరిగి ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా తిరిగి ఇస్తాము అంటే ఎంత ఇచ్చినా తీసుకునేలాగా అయిపోయారు జనాలు. అరే మోసపోయింది, ఏదో మోసపోయాము, ఎంతో కొంత వస్తుంది కదా, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి తీసుకుంటున్నారు. మరి ప్రెస్ మీట్ లో వచ్చేసి మంగ్లీ అసలు దీనికి నాకు ఎటువంటి అవును, నిజమే. వాళ్ళు కూడా ఈవెన్ మమ్మల్ని కూడా మీరు అసలు ఏం జరిగింది తెలుసుకొని మీరు మాట్లాడండి, నా మీద నేను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని, నేను కళాకారుణ్ణి, మీరు ఇలా రాయడం కరెక్టేనా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు అమ్మ ఉంది, తమ్ముడు ఉన్నాడు, చెల్లెళ్ళు ఉన్నారు, ఇలా మాట్లాడి బాధపడింది. అవును, బాధపడి పబ్లిక్ అటెన్షన్ తీసుకోవాలని చూసింది. నీకున్న చెల్లి తమ్ముడే కదా ఇందులో భాగస్వాములు, నీ చెల్లెలు చేసుకోబోయేవాడే కదా ఇందులో భాగస్వాములు. ఆ మధు అనేవాడే కదా, మధు అనేవాడు నీకు తెలుసా అంటే తెలుసు అంటుంది. మా తమ్ముడికి నీ తమ్ముడు ఫ్రెండ్, తన తమ్ముడు ఫ్రెండ్ అనే అంటుంది. వాళ్ళందరూ కలిసి చేసిన దానికి నీకు ఇనీషియల్గా సంబంధం లేకపోయి ఉండొచ్చు, నీ పేరునైతే వాళ్ళు వాడుకున్నారు అనే సంగతి 6 నెలల క్రితం తెలుసు. 6 నెలల క్రితం తెలిసినప్పుడు నువ్వు ఒక్క రిలీజ్ ఎందుకు చేయలేదు, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి చెప్పలేదు? ఈ రోజు మాట్లాడింది ఆ రోజు మాట్లాడి ఉంటే ఎంత బాగుండేది. పైగా ఇప్పుడు ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టేసేసి నీ పేరు చెప్పి డబ్బులు గుంజినోళ్ళు, అసలు మధు అనేవాడి మీద నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు ఇప్పటి వరకు? అదే అడిగారు ప్రెస్ మీట్ లో కూడా. పెట్టాలి కదా అతని మీద. ఇప్పుడు ఈ సుబ్బు అనే లాయర్ చేసిన అప్రతిష్ట కంటే కూడా ఎక్కువ నిన్ను ముంచింది ఆ మధు అనే అతను. నువ్వు మధు మీద కేసు ఎందుకు పెట్టలేదు? నా పేరును ఉపయోగించి వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు, ప్రజలు అన్యాయం అయిపోయారు, వాళ్ళకి న్యాయం చెయ్యండి అని చెప్పి నేను కింద నుంచి వచ్చానని చెప్తున్నావు. నిజమే, నువ్వు కింద నుంచి వచ్చావు, నీకు అప్పుడు ఇంకెక్కువ తెలియాలి ఈ బాధలు. నువ్వు ఆ పని చేసి ఉండాల్సింది. అదంతా వదిలేసేసి ఈ లాయర్ నోరేదో మూపిస్తే ఈ కేసు సెటిల్ అవుద్ది అనుకున్నావు. అతని పైగా తను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అన్నావు. సరే చేశాడేమో కానీ ఎందుకు చేయగలిగాడు? మీరు డబ్బులు వసూలు చేయబట్టే కదా, మీ దగ్గర తప్పు లేకుండా వచ్చి ఇప్పుడు మీరున్నారండి, మీ దగ్గరికి ఎవరైనా మీకు ఏమీ ఇబ్బంది లేకుండా, మీకేమి సంబంధం లేకపోతే, మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ కట్టు 10 కోట్లని ఎవరిని అడుగుతారా? లేకపోతే 20 లక్షలు అడిగాడని చెప్తుంది. ఒకవేళ కట్టమనన్నా నేను కట్ట నేను చేసుకుంటా అంటాం కదా, అంటారు కదా. అంటే మన తప్పేమి లేనప్పుడు మరి ఎందుకు సుబ్బు మీద ఎందుకు? సుబ్బు పోతే ఇంకో లాయర్ వస్తాడు, ఇంకో లాయర్ పోతే ఇంకొక లాయర్ వస్తాడు. సరే స్టోరీ ఎక్కడి దాకా వచ్చిందంటే ఆయన బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడు అని లాయర్ని అనడం. ఆయనకి శ్రీముఖి మీద క్రష్ ఉంది. అసలు శ్రీముఖిలాకు రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పేచీ ఎవరితోటి నీకు? సుబ్బుతోటి కూడా కాదు. నిజమైన పేచీ అంటూ ఉంది అంటే నీ ఇంట్లో వాళ్ళతోనే నీకు పేచీ. వాళ్ళందరి కొంపలు ఆర్చి డబ్బులు తీసుకొచ్చారు వీళ్ళు. అసలు ఆ డబ్బులు లెక్క పెడుతున్న ఇల్లు నీదని అంటున్నారు. దానికి చెప్పు కాంక్రీట్గా సమాధానం. కోకాపేట ఇంట్లోనే డబ్బులు లెక్క పెట్టారు మిషన్లో తోటి గుట్ట. ఆ ఇల్లు నీది కాదా? ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది పాపం 5 లక్షలు ఇచ్చిందంట. ఒక అతను మమ్మల్ని కట్టమన్నాడు, లేదు మేము కట్టమన్నాము డబ్బులు. అయితే అతను మాతో సహోద్యోగి ఒకప్పుడు, అతను మా దగ్గర మానేసి 6 నెలల తర్వాత మళ్ళీ కొంచెం ఖరీదుగా వచ్చాడు మనిషి. మంచి బట్టలు వేసుకుని మరి మంచి బైక్ వేసుకుని వచ్చి ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే, చూసారా ఆ రోజు మీరు చెప్తే ఏం లేదు, నేను పెడితే నాకు డబ్బులు ఎన్ని డబ్బులు రిటర్న్స్ వచ్చినాయి, ఇప్పటికైనా పెడతారా అని చెప్పి అడిగితే సరే అని పెట్టారు వాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే, మంగ్లీ మేడం వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళా. ఇప్పుడు ఇలా జనాలతో డబ్బులు కట్టించిన వాడికి మంగ్లీ గారి గృహప్రవేశానికి వెళ్ళే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కనెక్షన్ ఏంటి అసలు? ఈ రోజుకి సుబ్బు కూడా నువ్వే అక్కడ కూర్చుని గల్లాపెట్ట ముందు పెట్టుకుని డబ్బులు వసూలు చేసి గల్లాపెట్టలో వేసుకున్నావు అని అనట్లే. నీ తాలూకా వాళ్ళు చేశారు, నీ పేరు చెప్పుకుని చేశారు.
ప్రామిసరీ నోట్లు ఉన్నాయి అక్కడ. నేను నా కళ్ళారా నేను చూశాను. ఎందుకంటే చూడండి, నేను కూడా అంత తొందరగా ఎవరి మీదైనా అభాండాలు వేయాలంటే కరెక్ట్ కాదు. ప్రామిసరీ నోట్లు రాశారు, వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు ఇస్తే ఆన్లైన్లో ఇచ్చినట్టు ఒక స్టేట్మెంట్ తయారు చేశారు. ఇప్పుడు సుబ్బు దగ్గర దాదాపు 10-11 కోట్లు సంబంధించిన వివరాలు ఉన్నాయి అతని దగ్గర. బాధితులు అతనికి కాంటాక్ట్లో ఉన్నారు. పోని 150 కోట్లు కాదు, ఈ 11 కోట్లే. 11 కోట్లు అంటే డబ్బులు కాదా? మీకేమన్నా అంత 11 కోట్లు అంటే అంత చిన్న విషయంగా ఉందా? 11 కోట్లే తిరిగి ఇచ్చేయాల్సిందే. ఏం చేశారు అసలు ఆ డబ్బులు? ఏవో ల్యాండ్స్ కొనుక్కున్నారు, ఖరీదైన కార్లు కొనుక్కున్నారు. మీరు విలాసంగా ఉండటానికి ఆ పేదోళ్ళ డబ్బులు మీరు తీసుకున్నారు. ఇది వాస్తవం. వీటన్నిటికీ మసిపూసి మారేడుకాయ చేయటానికి బిగ్ బాసు, శ్రీముఖి ఎన్ని అవసరమా నీకు? నీ సంగతి ఏంటో నువ్వు చూడు, అసలు నీ సంగతి ఏంటో చెప్పు. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా హై డ్రామా. పాపం బాధితులు బోల్డ్ మంది వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వచ్చిన బాధితులు ఎవరిది కూడా పంజాగుట్ట పరిధి కాదు కాబట్టి మేము కేసు తీసుకోలేదు అని చెప్తున్నారు. సరే, ఏ పరిధి అయితే ఆ పరిధిలో తీసుకుంటారు. ఈ మొత్తం డబ్బు 60 లక్షలు దాటితే గనక సిసిఎస్కి వెళ్తుంది. సిసిఎస్లో వేసుకుంటారు కేసు, ఏదో తేలుతుంది. ఎన్నో నేరాల్లో ఇది కూడా ఒక నేరం, నీకు కాదని ఎవరు అనట్లా. కానీ మీరు సెలబ్రిటీలు అనుకునేవాళ్ళు మీరెందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటమో, లేకపోతే మీ కుటుంబ సభ్యులు చేయటమో, దీనివల్ల నష్టపోవటము, మీరు మళ్ళీ సమాధానం చెప్పుకోవటం. ఈ మధ్య కోర్టు కూడా ఏం చెప్తుంది అంటే, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు, ఎండార్స్మెంట్ ఇచ్చేటప్పుడు చూసుకుని ఇవ్వండి. మొన్న ఇతను ఇచ్చాడు కదా, మహేష్ బాబు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఆ లెక్కలు చూస్తే ఎన్ని కోట్లు ఇతనికే ఇచ్చినట్టుంది. ఇన్ని కోట్లు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడికి ఇచ్చారు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? భూమిలోంచాను తవ్వి తీసిస్తారా? కస్టమర్ల డబ్బులేగా, కస్టమర్లకు వచ్చే లాభాలేగా. అందుకని ఏంటంటే, మీరు కావాలనే ముందు చూపు లేకుండా రేపు డబ్బులు తిరిగి ఇచ్చే పని లేదు అన్నట్లే మీరు డబ్బులు వసూలు చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అతి తక్కువ టైంలో డిపాజిట్ డబల్ చేసి ఇస్తామని చెప్పారు. ఎట్లా ఇస్తారండి? 200 గజాల సైట్ ఇస్తారంట, అప్పుడప్పుడు మధ్యలో డబ్బులు ఇస్తారంట. ఇవన్నీ చెప్పి వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. అదే మళ్ళీ పదే చెప్తున్నా, ఈమెకి ఏ రోజైతే ఈ సంగతి తెలిసిందో ఆ వెంటనే ఈవిడ ఇప్పుడు మాట్లాడినట్లు మీడియాలోకి వచ్చి మాట్లాడి ఉంటే ఈమెకి ఇంత ఉచ్చు బిగిసేది కాదు. 6 నెలల క్రితమే మాట్లాడి ఉండాల్సిందే. ఓ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సిందే. ఏదేమైనా ఈ సందర్భంగా సెలబ్రిటీలు అయిన తర్వాత మీకు ఇంకొంచెం బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే మీరు సమాజం ఇచ్చేది తీసుకునే మీరు కష్టపడి పాటలు పాడొచ్చు, కాదనట్లా. జనాలు ఆదరిస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది. వాళ్ళనే మోసం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం సమాజం నుంచి తీసుకుంటున్నాము అన్నప్పుడు సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది కూడా. ఇప్పుడు చాలామంది పెద్ద వాళ్ళు, వ్యాపారవేత్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సమాజం నుంచే మేము తీసుకున్నాం, మళ్ళీ సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ అంటున్నారు. మీరిచ్చే పే బ్యాక్ టు సొసైటీ ఇదా? ఇది మాట్లాడుకోవాల్సిన విషయం. నిజంగా అమ్మ, ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇలాంటి సెలబ్రిటీలు కానీ రకరకాల స్కామ్లలో ఇదవుతున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ ఏమీ లేకపోయి ఉంటే, క్లీన్ చిట్టే అంటే వాళ్ళు వెంటనే రిప్లై ఇవ్వాలి. సో అలా కాకుండా జనాల్ని మోసం చేస్తూ ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ అంశానికి సంబంధించి ఎంతో విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.